హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లిఖిత్ అన్విక ఛానల్. ఈరోజైతే మా సారే రీసెంట్గా జరిగిన సారే బొడి బియ్యం గురించి అయితే చెప్పబోతున్నాను. సో చూసారు కదా, పసుపు, కుంకుమ, సకినాలు, గరిజెలు అన్నీ పెట్టారు. ఇప్పుడు మా అత్తకి, మా నానమ్మకి, అందరికీ మా అమ్మమ్మ అయితే బట్టలు పెడుతుంది. సో ఈ బట్టల ప్రోగ్రామ్ అయిపోతుంది. సో బట్టలు అందరికీ పెడుతున్నారు. ఇప్పుడు మా అత్తకి అందరికీ పెట్టారు. దాని తర్వాత ఇప్పుడు మా నాన్నమ్మ వాళ్ళకి పెడుతున్నారు. సో ఇదైతే చూసారు కదా, పసుపు 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 తర్వాత ఈ కుంకుమ, అక్షంతులు, గరిజెలు, సకినాలు, పిండి, కుడుకలు, అదే సోంపు, బట్టలు, గాజులు, బొట్టు పెట్ట అన్నీ అయితే పెట్టారు. సో ఇవన్నీ ఒక్కొక్క చూస్తున్నారు కదా, ఈ స్టీల్ గిన్నెలన్నీ మేమైతే హైదరాబాద్కి పట్టుకెళ్ళాక అక్కడ అందరికీ బంధువులకి పంచాలి. కొంచెం కొంచెం పంచినాక అది మా మమ్మీ సారె పెట్టినట్టు అవుతుంది. అంటే ఇప్పుడు మా రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ మా మమ్మీ అయితే ఈ గరిజెలు, సకినాలు అవన్నీ పంచుతుంది. మీరు గమనించుంటే సకినాలు నార్మల్గా చిన్నగా ఉంటాయి, కానీ ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి సారె సకినాలు అంటారు. ఈ సకినాలు అయితే చాలా పెద్దగా ఉంటాయి. సో స్టార్ట్ అయిపోతుంది మన సారె ప్రోగ్రామ్. ఇప్పుడైతే మా అమ్మమ్మ అయితే చేతిలో కుంకుమ భరణి అయితే పట్టుకొని ఒక్కొక్క టైం ఒకటి పెడుతుంది. సారె లైక్ ఇట్లాగా ఒకసారి సకినం పట్టుకొని, అక్షంతులు పట్టుకొని మా మమ్మీ ఒళ్ళో పెడుతుంది. మళ్ళీ ఇంకొకసారి కుడకలు పెడుతుంది, ఇంకొకసారి గరిజె పెడుతుంది, ఇంకొకసారి అలాగా రిపీట్ పెడుతుంది. అలాగా పసుపు పెడుతుంది, ఇంకొకసారి కుంకుమ పెడుతుంది. అలాగా ప్రతి దాంతో అక్షంతలు పట్టుకొని పెడుతుంది. దీని తర్వాత మా అత్తయ్య వచ్చి సేమ్ రిపీట్ చేస్తుంది, అంటే మా అమ్మమ్మ లెక్కనే. ఇప్పుడైతే చూసారు కదా, మా అమ్మమ్మ అందరూ అయితే పెట్టారు. దాని తర్వాత ఇప్పుడు మా అఖిల్ బావ అందరైతే ప్రోగ్రామ్ని అయితే చూస్తున్నారు. సో ఇప్పుడు చూసారు కదా, మా అత్త పెడుతుంది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్, మళ్ళీ గరిజెలు, సకినాలు విత్ బియ్యం, సేమ్ కుంకుమని చేతిలో పట్టుకుని అయితే మా అత్త కూడా పెడుతుంది. సేమ్ అంటే మళ్ళీ గరిజెలు, సకినాలు, కుడకలు అలా పెడుతుంది. అండ్ నెక్స్ట్ మేము ఏంటంటే 7 వరకు మేము వెళ్ళిపోవాలి. 6 వరకే, అది కూడా. ఎందుకంటే మా అమ్మమ్మ అంటుంది ఎవ్రీ టైం ఉండండి అంటుంది, కానీ ఆ రోజు మాత్రం వెళ్ళిపోండి అని అంటుంది. చూసారు కదా, నన్ను ఎలాగో సైడ్కి పంపిస్తున్నారు, నేను కనబడట్లే అని. సో అట్లాగా అనమాట, ఆ రోజు మాత్రం మేము వెళ్ళిపోవాలి. అట్లాగా మేమైతే వెళ్ళిపోతాము. దాని తర్వాత ఇంకా చాలా సీన్స్ అయితే జరుగుతాయి. ఇది పెళ్ళైన ఆడపిల్లలకి చాలా పెద్ద వేడుక. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మొన్న చెప్పాను కదా 10,000 సబ్స్క్రైబర్స్ అని, ఈరోజైతే 11,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఇంత సపోర్ట్గా మాకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.